సమయం. సాక్ష్యం చెప్పారంటే ఎవరైనా రావచ్చు. గాలిమట్టి సుందర్ తెలుసుకున్నాను. నేను ఈరోజు మన యొక్క చర్చిలో ఉన్నానంటే దేవుని యొక్క కృప. నా యొక్క స్టోక్ వచ్చి నేను చాలా ఇబ్బంది పడి ఉన్నాను. అది దేవుడు నన్ను ఎందుకు బ్రతికించాడో నాకే తెలియదు. నేను 1984లో 10th ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా నా లైఫ్ లాగా అయిపోయింది. 26లో కూడా అయిపోయింది. నాకు 3 బిట్లు కొట్టేసి చచ్చి మళ్ళీ బతుకుతున్నాను. మరి ఎందుకు దేవుడు నన్ను ఇలా బ్రతికిస్తున్నాడో నాకు తెలియదు. కానీ ఉండే కొద్ది ప్రపంచంలో ఉండే కొద్ది మా బావగారు ఒక మాట అన్నాడు, సుందరరావు, ఎప్పుడైనా నువ్వు భాషగా ఉంది మన యొక్క బాపిస్ట్ పాలని పైలట్ తీసుకోవడం అన్నారు. మా అల్లుడు రవి గారు అప్పుడు సావిత్రాలు చదువుతున్నారు. అప్పుడు మేము పాత్రలు పెట్టి బాపిస్ట్ పాలలో మంచి ప్రేమ. కానీ ఎప్పుడైతే నా బావ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, అప్పుడు నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాకు ఒక చర్చి మీద కరెక్ట్ కలిగింది. ఎక్కడికి పోవాలన్నా పార్కులలో ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క మండలాలు చేసి వచ్చిన రామేపల్లి, గుంటూరు, విజయవాడ, కొండేపి ఇట్లా చుట్టుపక్కల ప్రార్థన చేసుకుంటూ వస్తూ నేను 7th క్లాస్ నుంచి ఇంటర్ డిగ్రీ దాకా మా బావ తిరిగి పాఠశాలలో నేను పాల్గొని ఉన్నాను. ఆయన మీకు తెలియదు కొంతమందికి. మా ఎల్లు పాస్టర్ రవి గారు నాకు కోరిక ఉంది, పొదిలే బాపిస్ట్ పాల్గొస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు చదువులో కానీ గేమ్లో కానీ ఒక మంచితనంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా మై నేమ్ ఇస్ పొదిలే బాపిస్ట్ నాకు 6 భాషలు వస్తుంది. కానీ ఇవైతే వచ్చినా కానీ నేను మాట్లాడను. ఎందువల్లంటే నాతో పాటు కూడా ఆయన ప్రయోజనం కావాలి అని నాకు ఒక కడుపు ఇంట్రెస్ట్ ఉండేది. వీళ్ళు ఏంటంటే కొంత డిస్కౌంట్ తీసుకు సరే డిస్కౌంట్ ఇవ్వకూడదు. కానీ అట్లా కాకూడదు, చాలా తప్పు. సరే అది ఎవరు పని ఎవరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఆ కామన్ వేరు. దయచేసి నేను హాస్పిటల్లో పండుకొని ఉన్నాగా మా ఎల్లుడు పాస్టర్ రవి గారికి ప్రార్థన చీరలు చేపించారు. రవి నాకు గుండెల్లో అసలు ఊపి రావడం లేదు, పండబెట్టినట్టు లేదు. మామ సెల్లు కార్డు పెట్టుకొని నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. వాళ్ళు వచ్చారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, సూదులు పుచ్చుకున్నారు, ఇవన్నీ గుండెకి కాళ్ళకి మొత్తం పుచ్చుకున్నారు. ఇక నేను అసలు ఇంత బాధపడే కావడం కష్టంగా అనిపించింది. అప్పుడు మా ఎల్లుడు పాస్టర్ రవి గారు చెవుకాడ పెట్టుకున్నా, మా చెవుకాడ పెట్టుకున్నా. మా కొడుకు కుమారుడు నా బెడ్ ఎమ్మిటే చేతులు కట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తా ఉన్నారు రవి పాస్టర్ గారు. ఈ గుండె మీద ఒక లెఫ్ట్ సైడ్ గట్టి బండున్నట్టు ఉంది. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రార్థన చేసి నీ రక్త నరాల్లో ప్రభువా ఆయన ఉద్దేశించి ఆయనపై నీ బంగారు వస్త్రం కుమ్మరించి పరిశీలించి తండ్రి ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా ప్రార్థన చేశాడో అప్పుడే నాకు చేసిన 5 నిమిషాల కల్లా గుండె రిలీఫ్ అయిపోయింది. అప్పుడు డాక్టర్ చెకప్ వచ్చారు. ఎల్లెక్కడ పని పెట్టి శతస్కోస్ పెట్టి శివాల్లో ఇవన్నీ పెట్టాడు. మొత్తం వచ్చేసి ఎట్టుంది అబ్బాయి అన్నారు. గుండెలు నింపుకి చేస్తారన్న. మరి ఏమైందో మరి ఏందో అంతకుముందు రాసేవాడు, అవి కూడా రాసి లేదు. స్కానింగ్ సిటీ స్కానింగ్ అని తీసుకెళ్ళారు. ఆ స్కానింగ్ ఎత్తే ఆ స్కానింగ్ లో మొత్తం ఒక 45-6 బారుకు పండి పెట్టేసి 46 నిమిషాల్లో నన్ను ముక్కు వేయటం, మళ్ళీ ముక్కు వదలటం, ముక్కు వేయటం, ముక్కు వదలటం, అట్లా ఒక 60-90 నిమిషాలు అక్కడే పెట్టించాడు నేను. కానీ అటు కదిలినా ఇటు కదిలినా మళ్ళీ గుంటూరు ఎన్ఐ హాస్పిటల్ తీసుకొని పోవాలన్నాను. అందువల్ల అట్లా చేసి ఏంది తండ్రి అసలు బాగైంది నాకు. నేను పుట్టినాక నా లైఫ్ ఎంతవరకు ఒక మాత్ర కానీ ఒక సూటి కానీ నేర్పించుకున్నారు కదా. నాకు 56 వయసు అయినా కానీ ఒక్క మాత్ర జరగదు, ఒక హాస్పిటల్ జరగదు. అసలు ఏంది తండ్రి నా లైఫ్ ఏంది అసలు ఏంది ఆలోచించి అన్నము నీళ్లు తిన్నమంటే తినొచ్చు.
కానీ అన్ని శుద్ధి హ్యాట్లు మొత్తం బెడ్రూమ్లు ఏమంటే మనకి అక్కడ ఉండదు కానీ మన ప్రశాంతమైన స్థలాల్లో పోవాలి. ఇంకా తర్వాత ఆ స్కాన్ తీసుకొచ్చారు, ఆ సీట్ ఇచ్చారు. ఈ అబ్బాయికి ఏమీ లేదయ్యా, తీసుకొని వెళ్ళిపోయింది. అంతకుముందు ఒక 2-3 వారాలు ఉండాల్సి వస్తుంది బాబు అన్నారు. సరే ఓకే పాస్టర్ గారు, సార్ ఓకే సార్ అన్నారు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే మీ అందరి మధ్య కూడా నా బాధ చెప్పి ఉన్నారు, ఈ పాస్టర్ గారు, ఈ పాస్టర్ గారు, వీళ్ళంతా పిల్లలు అంతా అంతోను చాలా మంది కూడా వీళ్ళు ప్రార్థన నా గురించి చేశారు. కాబట్టి దేవుడు నన్ను చాలా వరకు ఇప్పటి వరకు కూడా కాపాడి కరుణించి నా ఎన్నున్నాడు. ఆ దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్కరికి ఉండాలి. మానవుడు వల్ల అయ్యే పని ఏమీ లేదు. దేవుడి వల్ల అయ్యే పని ఏదైనా అసాధ్యం. దేవుడు తెలుసుకుంటే నీవు కొండ కూడా మనుషులాగా కరిగిపోయింది. మానవుడు చేసే పని ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని నమ్ముకొని స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని ఎప్పుడైతే నీ గుండెల నిండా దేవుని యొక్క ఆత్మవిశ్వాసం నింపుకుంటావో అప్పుడే దేవుడు నీకు అంగీకరించుగాక. చిన్న ప్రార్థన చేస్తా. భూమిని ఆకాశము సృష్టించిన గొప్ప తండ్రి, కృపామయుడ, కరుణామయుడ, దయామయుడ, ప్రభువా, పరిశుద్ధుల మా తండ్రి, నా దేవ, నా ప్రభువా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మాకు ఎలాంటి అపాయం రాకుండా నీ బంగారు హస్తం మాపై కుమ్మరించు. మేము పాడే పాటల్లో వారి యొక్క వినే వాక్యంలో నీ యొక్క హృదయం బయలుపరిచి నీ యొక్క హృదయం మా హృదయం హత్తుకోగట్టు మా సహాయం చేయండి. నా దేవ, నా ప్రభువా, మేము పడిపోయే విజయపాటల్లో ప్రతి ఒక్క కుటుంబంపై 30 దంతలు కానీ 60 దంతలు కానీ 100 దంతలు కానీ పైచే బాగా చేయమని వేసునాం పేట వినంతో పెడుతున్నాం తండ్రి. ఆమేన్. సుందరబాబు ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఎంతో గొప్పగా దీవించి ఆ కుటుంబాన్ని అతను ఆశీర్వదించిన దాకా. అందరూ లేచినట్లయితే బైబిల్ పట్టణం చదువుకుందాం. నుంచి చదువుకున్నాం. 39వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకున్నాం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకొంటిని. నేను ఏమీయూ మాట్లాడక మౌనినైతిని. క్షేమమును గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను. నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు పెద్దడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము మట్టి ఊపిరి వలె ఉన్నాడు.
నన్ను నిరాస్పదముగా చేయకుము. దాని చేసినది నీవే కనుక నోరు తెరవక నేను మౌనినైతిని. నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. నా మొరకు చెవియొగ్గుము. నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను దెబ్బతిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము. చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఆరాధన చేసుకుందాం. ఆరాధన పరిశుద్ధుని పిలువబడి గొప్ప దేవుడా, గొప్ప తండ్రి, నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు నాయనా. అయ్యా ఇదిగో నా ప్రభువా, అయ్యా నీకే వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు నాయనా. అయ్యా ఇదిగో తండ్రి, సాతాను శక్తులను కట్టడి చేయండి ప్రభువా. మీ శక్తిని బలాన్ని దయచేయండి ప్రభువా. కనికరించండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, యేసు ప్రభువా. అయ్యా ఎల్లరూ అందరినీ ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. కనికరించండి నాయన. ఆరాధనలో మీరే తోడుగా నీరుగా ఉండండి ప్రభువా. కనికరించండి తండ్రి. అయ్యా స్తుతులు స్తోత్రము నీకే అర్పించుకుంటున్నాను ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, కొద్దిపాటి మీరు తోడుగా నీరుగా ఉండండి ప్రభువా. కనికరించండి ప్రభువా. స్తుతి స్తోత్రాలు అబ్రహాము దేవుడవు నీవే, ఆరాధన. ఇస్సాకు దేవుడవు నీవే, ఆరాధన. అబ్రహాము దేవుడవు నీవే, ఇస్సాకు దేవుడవు నీవే, ఆరాధన. యాకోబుకు దేవుడవు నీవే, ఆరాధన. స్తుతి ఆరాధన. అబ్రహాము దేవుడవు నీవే, ఆరాధన. ఇస్సాకు దేవుడవు నీవే, ఆరాధన. యాకోబుకు దేవుడవు నీవే, ఆరాధన. స్తుతి ఆరాధన. నేను సుఖముగా జీవించాలని నీవు నన్ను సృష్టించావులే. నేను నిన్ను స్తుతించాలని నీవు నన్ను రక్షించావులే. నేను సుఖముగా జీవించాలని నీవు నన్ను సృష్టించావులే. నేను నిన్ను స్తుతించాలని నీవు నన్ను రక్షించావులే. కృపాపూర్ణుడా, తండ్రి కుమారా, పరిశుద్ధాత్మునికే నీవే ఆరాధన. తండ్రి కుమారా,
అబ్రహాము దేవుడవు నీవే ఆరాధన, ఇస్సాకు దేవుడవు నీవే ఆరాధన, యాకోబుకు దేవుడవు నీవే ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. ఉదయము నిండుగా నీదు జ్ఞాపకం, మరియు తప్ప వేరే లేదయ్యా. లోకమంతా తిరిగి వచ్చినా లేరు నీవటి తండ్రి. ఉదయము నిండుగా నీదు జ్ఞాపకం, మరియు తప్ప వేరే లేదయ్యా. లోకమంతా తిరిగి వచ్చినా లేరు నీవటి తండ్రి. కరుణామయుడా, కరుణామయుడా, తండ్రి కుమారా పరిశుద్ధాత్మకే దేవుడు చేసిన ఆరాధన. తండ్రి కుమారా పరిశుద్ధాత్మకే దేవుడు చేసిన ఆరాధన. స్తుతి ఆరాధన. అబ్రహాము దేవుడవు నీవే ఆరాధన, ఇస్సాకు దేవుడవు నీవే ఆరాధన, అబ్రహాము దేవుడవు నీవే ఆరాధన, ఇస్సాకు దేవుడవు నీవే ఆరాధన, యాకోబుకు దేవుడవు నీవే ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము దేవుడవు నీవే ఆరాధన, ఇస్సాకు దేవుడవు నీవే ఆరాధన, యాకోబుకు దేవుడవు నీవే ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. అవును ప్రభువా, అబ్రహాము ఇస్సాకుల యాకోబుల దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మీ యొక్క సన్నిధానంలో నిలబడిన ప్రతి మీ దాసుడు దాసులని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దీనుల కాచువాడ దరిద్రులను హక్కున చేర్చుకున్న తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా అల్పులమైన మేము చేసిన ప్రార్థన మీరు ఆలకించున్నారు ప్రభువా. గడిచిన వారంలో ప్రభువా
గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచావు తండ్రి. ఇక ముందు కాలం కూడా నేను ఎక్కడ మాటను కాచి కాపుదలు చేసి భద్రపరిచి తిరిగి మరలా వచ్చే వారము ప్రభువా మీ సన్నిధికి చేరుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థించుండగా ప్రభువా ఈ దేవుల ప్రార్థనకు చెవియొగ్గి ప్రతి వారిని కూడా ప్రభువా మంచి ఆరోగ్యమును తండ్రి, మంచి బలమును, మంచి శక్తితో తండ్రి తిరిగి మరలా ఈ వారం ఆరాధన చేసుకునే కృపను దయచేసిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రేమ కలిగిన యేసయ్య, కనికరముని కోరుకునే యేసయ్య, దయ చూపించేవాడా నీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభువా యేసు ప్రేమ ప్రార్థనశాలలో చేయబడుతున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకిస్తున్నందుకే మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు స్తోత్రము చెల్లించండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు మన ప్రభువైన యేసు క్రీస్తు నామానికి జయము కలుగును గాక. ప్రతి వారికి జయము కలుగును గాక. అనారోగ్య సమస్యలు ఉన్న వారికి జయము కలుగును గాక. స్తోత్రం, 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 స్తోత్రం. కుటుంబాల సమస్యలతో ఉన్న వారికి దేవుడు శక్తి అనుగ్రహించును గాక. అటు వారికి శాంతిని అనుగ్రహించును గాక. స్తోత్రం చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా ఇదిగో ప్రభువా నీకు ప్రభువాని బిడ్డలునైనా తెలిసి తెలియక చేసిన అప్పుల పాటుతో ఉన్నారయ్యా. అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా గడిచిన కాలంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడినారు ప్రభువా. ప్రతి వారి శోధన నుండి తప్పించుటకు నేను మార్గం చూపిస్తానని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఆ మాట ప్రకారం ప్రభు మీ బిడ్డలు జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా మీ దాసులు సుందరరావు గారిని బట్టి తండ్రి ఇదిగో ప్రభా మేము ప్రార్థించి ఉండగా తండ్రి ఇదిగోనైనా ఉదయకాల ప్రార్థనలు కూడా తండ్రి మీ దాసుల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇదిగో మీ దాసులు మీరు ముట్టి స్వస్థపరిచినందుకై మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. మీ దాసులు చెప్పబడిన సాక్ష్యాన్ని తండ్రి బలముగా అనేకుల హృదయంలో పాతుకునేలాగా తండ్రి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభా. యేసు ప్రేమ ప్రార్థన శాలలో మీరు మా పక్షాన నిలబడి తండ్రి అనేకమైన గొప్ప కార్యములు చేస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మునుపెన్నడు మేము చూడని కార్యములు తండ్రి, వెనుకొన్నడు మేము ఎరుగని కార్యములు ప్రభా, మేము ఊహించలేని కార్యములు తండ్రి, అద్భుత కార్యములు చేస్తున్న దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో మీ పిల్లలైన వారు ఎంతో మంది సాక్ష్యాలు చెబుతున్నారండి తండ్రి. మీరు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నారు ప్రభా. మీ దాసుడు చెప్పినట్లుగా ఆ దేవాది దేవుడు నన్ను అనేక పర్యాయములు నన్ను పట్టుకుని అన్నాడు. ఎక్కడ నన్ను విశ్వాసంలో తృప్తిలో లేకుండా నా దేవుడు నన్ను ఎందుకు కాపాడుకొనిచున్నాడో నాకు తెలియదని మీ దాసుడు సెలవిచ్చిన రీతిగా ప్రభువా ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా ప్రభు మీ యందు నమ్మకం ఇచ్చి ఉన్నారు తండ్రి. అటు వారందరికీ మీ కృపా కనికరము సమాధానములు తండ్రి ప్రతి బిడ్డపై మీరే అనుగ్రహించి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో తండ్రి ప్రార్థన అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చేసుకున్నాడంటే మాట్లాడువారు మీరు కాదు, మాట్లాడువాడు పరిశుద్ధాత్ముడే. ప్రతి వారికి వాక్యమును బోధించేది పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయట ఉన్న వాళ్ళేమి లోపల ఉన్న వాళ్ళేమి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? మౌనంగా మీరు ఎప్పుడైతే మీ హృదయాలని ప్రభు వైపు తిప్పితే నిమ్మలమైన మీ మనస్సును ప్రభు యొక్క ఆత్మ తాకి ఆయన చెప్పుచున్న ప్రతి మాట మీ చెవి నుండి మీ హృదయంలోకి ప్రవేశించి మిమ్మల్ని విశ్వాసంలో బలపరుస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు అశ్రద్ధగా ఉండదు. వాక్యం బోధించేటప్పుడు ఎవరిని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ ఇమ్మానుయేల్ వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తుండగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. సహోదరుడు రాజయ్య కూడా వచ్చి వాక్యం చెప్తే దేవుని నామానికి మహిమకరంగా మనందరము కూడా ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క మహాకృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకు వందనాలు. వాక్యం అయితే మేము ప్రార్థన చేసుకున్నాం. తలముసుకున్నట్లయితే మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, సమాధానకర్తమైన మా ప్రభు, చక్కగా ప్రభు ఉదయకాలం నుంచి ప్రభు ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా ప్రభు నేను మహిమపరుచుకున్నాను తండ్రి. అయ్యా ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభు వస్తున్న నీ శావకులను ప్రభు ఈ సిలువ సార్లు మరుగుపరుచుకొని నాయన మీరు ఏదైతే మాట్లాడాలో పరలోక తండ్రి మీరే మాట్లాడండి. మీరు మాత్రం మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి ప్రభు. ఒక్కొక్క బిడ్డని నాయన మీ స్వాధీనపరచుకోమని మా కొరకు ప్రాణం
పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పరిశుద్ధ ఆత్మ చేతికి అప్పగించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. మన మధ్యలో నుండి పాస్టర్ అజయ్ గారు వచ్చి 11:50 అయింది, 12:20 వరకు మరి వాక్యాన్ని మనకు అందిస్తారు. అంతవరకు కూడా అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 12:30 కల్లా మనం ప్రార్థనని ముగించుకొని తిరిగి మన గృహాలకు బయలుదేరుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యమైన ఘటనలోకి అడుగుపెట్టి ఉన్నాము. ఆయన పరిశుద్ధ లేఖనములు చాలా జాగ్రత్తగా గమనించి వాక్యసారమైన జీవితంలో మనం జీవించాలని ఆశపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉన్న సహోదరుడు సుందరరావు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? అసాధ్యమైనది సుసాధ్యంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్య భవనంలోకి వెళ్దాము. ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘ కాపరైన అయ్యగారికి ప్రభునామంలో వందనములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖనముల నుండి దావీదు రాసిన కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆయన రక్షించిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ తలలు వంచి ప్రార్థించుకున్న ప్రియ సహోదరుడా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. మిగిలి పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిన కాలం అంటూ నాయనా నీ కృపదారా నీ రెక్కల సాటిన ఆశ్రయమును కలిగించి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలబెట్టుకొని ప్రభా, యేసు ప్రేమ ప్రార్థన శాలలో ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి ప్రభా నేను శుద్ధించే భాగ్యాన్ని మాకు మా కుటుంబానికి ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించినందుకు వదనాలు ప్రభా. దీనదాసుడైన నన్ను ప్రభా జ్ఞాపకం ఉంచుకోండి నాయన. ఇక్కడ వేదిక మీద ప్రభా నీ నామములో నిలబడి మాట్లాడుచుండగా ప్రభా మానవుల స్వరములను వెలిగించి ప్రభా నీ ఆత్మ చేత, నీ అభిషేకము చేత, నీ పరిశుద్ధాత్మ చేత ప్రభా నీకు కావాల్సిన నీ బిడ్డలకు వర్తమానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దావీదు రాసిన కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము చదువుకున్నట్లయితే, విరిగిన హృదయము గల వారికి యెహోవా అంట ఆసీనుడు అంట. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరాకరించబడిన స్త్రీలు ఎవరైనా మీలో ఉంటే, నిరాకరించబడిన పురుషుడు మీలో ఎవరైనా ఉంటే, ఈ రోజు నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షాన ఉంటున్నాడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవజనాంగమా, విరిగిన మనసు పట్ల దేవుడు ఆసీనుడై ఉన్నాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు లేయ గురించి మీకు తెలుసుకోవాలని ఆశపడుతున్నారా? లేయ గురించి మీకు తెలుసా? మీకు లేయ గురించి ఎవరికైనా తెలుసా? యాకోబు భార్య అయిన లేయ గురించి మీకు తెలుసా? ఎవరికి తెలియదా? తెలిసిన ఒక చేతులు అంతా అండి. యాకోబు భార్య అయిన లేయ
రాయలు తెలుసా? సరే, దాని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి దేని బిడ్డలారా, యాకోబు తన అన్నను మోసం చేసిన తర్వాత తన తల్లి అయిన సహోదరుడైన నాబాలు ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని దినములు నివాసన చేయమని తన తల్లి అయిన యాకోబు చెప్పగా, తన స్వదేశమును విడిచిపెట్టి ఎక్కడ తన స్వదేశమును విడిచిపెట్టి నాబాలు ఇంటికి వచ్చి ఉన్నారు యాకోబు గారు. యాకోబు అంటే అందరికి తెలుసు కదండి. ఏం తెలుసు యాకోబు గురించి? మీకు ఏం తెలుసుకున్నారు చెప్పండి. యాకోబు అంటే మోసగాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజానికి యాకోబు మోసగాడు కాదు. యాకోబు మంచి జ్ఞానం కలిగిన వాడు, మంచి ఆత్మ కలిగిన వాడు. అతను దేవుని కృపను పొందుకున్న వ్యక్తి, దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తి. అతను మోసం చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను తన అన్నయ్య ఏసావును చంపుతాడన్న భయంతో యాకోబు తన స్వదేశాన్ని విడిచి తన తల్లి అయిన సహోదరుడు లాబాను దగ్గరికి వచ్చి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చిన తర్వాత రాహేలమ్మని ఆమె మీద మనసు పడి ఆమెను ఇష్టపడతాడు. అయితే ఇక్కడ లాబాను అన్నాడు, నువ్వు నా బంధువుడివే ఉన్నందున, నా రక్త సంబంధికుడే ఉన్నందుకు నువ్వు ఇక్కడ కొలువు చేసి నువ్వు ఎన్ని రోజులు ఉండు, అన్ని రోజులు ఉండు అంటాడు. అయితే యాకోబు అంటాడు, నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. నీకున్న 2 కుమార్తెలలో ఒక కుమార్తె రాహేలము, చిన్నదైన రాహేలుని నాకు వివాహం ఇచ్చి పెళ్లి చేయమని వేడుకుంటుంది. పిల్లగా యాకోబు వేడుకుంటాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన పిల్లగా. దీంట్లో ఒక మంచి వాక్య భావన ఉంది, దీంట్లో ఒక సత్యం ఉన్నది. దీని గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీరు అనేక మంది జీవితాలు వెలిగించే వారుగా ఉన్నారు. దయచేసి బయట ఉన్న వారు ఎవరు మాట్లాడద్దు, నిశ్శబ్దంగా వాక్యాన్ని ధ్యానించాలి. మనం ఎన్ని చెప్పిన అర్థం కాకపోయినా ప్రయోజనం అనేది ప్రియమైన పిల్లగా. వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్య స్థానంగా జీవించండి. ఎందుకంటే ఆఖరి సమయము అతి త్వరలో ఉన్నదని దేవుడు సూచిస్తున్నాడు. గత వారములు కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆఖరి సమయము అతి త్వరలో ఉన్నది. ఇప్పుడే దేవుడు సేవకుల ద్వారా వాక్యాన్ని బోధించినప్పుడు ఆ వాక్యాన్ని స్వీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యస్థలమైన ఆత్మ జీవితంలో కొనసాగించాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకుని ఆత్మ జీవితంలో పొందగలుగుతావు, నిత్య జీవానికి వారసులు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనేక మార్లు మందిరానికి వస్తావు, వాక్యం వింటలేదు, నీ పక్కన వారితో నీ సహోదరులతో మాట్లాడుతున్నావు, నవ్వుకుంటున్నావు, నువ్వు మోసపోతున్నావు. నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు మోసపోతున్నావు. దేవుడు ఏ మాత్రం ఎక్కింపబడతాడా? నువ్వు మోసపోతున్నావు. దేవుడు ఏ మాత్రం ఎక్కింపబడని దేవుడు లేఖనాలు స్పష్టంగా తెలియజేయబడుతుంది. ఇక్కడ జీవితంలో మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, యాకోబు రాహేలును ఇష్టపడి ఉన్నాడు. రాహేలు అందుకంత చాలా సౌందర్యం కలిగిన ఆమెని యాకోబు ఇష్టపడతాడు. అయితే 7 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువు చేయాలి, కొలువలుగా పని చేయాలి. పని చేసిన తర్వాత ఆమెని నువ్వు స్వీకరించుకోవచ్చని లాబాను అన్నాడు. అయితే 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టం వచ్చిన, బాధ వచ్చిన, వేదన వచ్చిన, అనేక శ్రమల ద్వారా నిన్నులు పొందిన కూడా యాకోబు ఏ మాత్రం ఎనగబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రం ఎనగబడ్డాడా? లేదు. 7 సంవత్సరాలు లాబాను దగ్గర కొలువుగా పనిచేసి ఉన్నారు. తర్వాత యాకోబు 7 సంవత్సరాలు గడిచిన తర్వాత యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళి లాబానుతో మాట్లాడుతున్నాడు. మామా, నేను 7 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేశాను. 7 సంవత్సరాలు సంపూర్ణమైనది.
అయితే ఇప్పుడు నీ కుమార్తె అయిన చిన్నదాని రాహేలు నాకిచ్చి వివాహం చేయండి అన్నప్పుడు వెంటనే లాభాలు ఏమంటాడంటే లాభాలు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి విందు ఏర్పాటు చేసి యాకోబుకు వివాహం చేస్తాడు. ప్రియమైనదా, వివాహం చేసిన తర్వాత యాకోబు ఆమెను స్వీకరించిన తర్వాత తెల్లవారుజామున లేచి చూసిన తర్వాత ఆమె రాహేలు కాదు, ఆమె ఇష్టపడిన రాహేలు కాదు, యాకోబు ఇష్టపడిన రాహేలు కాదు, లేయా. అప్పుడు యాకోబు ఆయన దగ్గర లాభాల దగ్గరికి వెళ్ళి యాకోబు అడుగుతున్నాడు, మామా నువ్వేం చేశావు? నేను అడిగింది రాహేలమ్మని కదా, నువ్వెందుకు నాకు నీ పెద్ద కుమార్తె లేనిచ్చి వివాహం చేశావు, ఏంది ఈ మోసం అని అడిగినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, అయ్యా మా ఆచార ప్రకారము పెద్ద కుమార్తె వివాహమైన తర్వాతే రెండో కుమార్తెని వివాహం చేస్తాము, రెండో కుమార్తెని వివాహం చేస్తామని లాభాలు అన్నాడు. సరే రాహేలు కోసం మళ్ళీ 7 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు చెప్పండి, మరి 7 సంవత్సరాలు కొలువు చేయడానికి సిద్ధపడి ఉన్నాడు యాకోబు. మరి లేయ పరిస్థితి ఏంది? లేని వివాహం చేసుకున్నాడు కదా, ప్రేమించింది ఎవరిని? రాహేలును. కానీ యాకోబు ఎవరిని మొదటిగా వివాహం చేసుకున్నాడు? లేయను. మన లేయ పరిస్థితి ఏంది? ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. లేయ పరిస్థితి ఏంది? యాకోబు నుంచి లేయకు ప్రేమ లేదు, ప్రేమ పొందలేకపోతుంది, అనేక సార్లు దుఃఖపడుతుంది, వేదన పడుతుంది, పడక గదులాగా కుంగిపోయి ఏడ్చి దేవునికి మొరపెడుతుంది ఆ లేయ. ఎందుకంటే భర్త మీద ఉన్న ప్రేమ పొందలేక, ఏంటి భర్త మీద ఉన్న ప్రేమ పొందలేక అనుదినము క్షీణించిపోతుంది ఆ లేయ. ఎందుకంటే ఆమె అందిగత్తి కాదు, ఆమె కళ్ళు జబ్బు కలిగి, ఏది ఆమె కళ్ళు జబ్బు కళ్ళు వంటిది, ఆమె అందమైనది కాదు, సౌందర్యవంతిది కాదు, ఆమె మీద ప్రేమ పొందలేకపోతున్నాడు యాకోబు, ప్రేమ చూపించలేకపోతున్నాడు యాకోబు. కానీ లేయ మనసులో విరిగిపోయింది. భర్త ప్రేమ పొందకలేక, ఆయన మనసును గెలుచుకోలేక అనేక విషయంలో బలహీనమైపోయింది లేయ. అటువంటి ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నిరాకరించబడిన స్త్రీ ఎవరైనా ఉన్నారా? నిస్సహించబడిన స్త్రీ ఎవరైనా ఉన్నారా? నిరాకరించబడిన పురుషుడు ఎవరైనా ఉన్నారా? నిస్సహించబడిన పురుషుడు ఎవరైనా ఉన్నారా? ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైన పనులని దేవుడు సెలవిస్తున్నారు. వారి పట్ల యెహోవా ఆశీనుడే ఉన్నారు అంటున్నారు. అని లేయ పరిస్థితి ఏంది? యాకోబు ప్రేమించింది రాహేలే కదా, కానీ లేయ పరిస్థితి ఏంది చెప్పండి ఎవరికి తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే. కానీ లేయ మనసులో ఆమెను బాధ పెట్టారు, ఆమెని కుంగదీశారు, ఆమెని అవమానపరిచారు, ఆమెని చెప్పకళ్ళు దానా అన్నారు. ఎవరిని? లేయని. తన సొంత భర్త అయిన వివాహం చేసుకున్న యాకోబే ఆమె మీద ప్రేమ చూపించలేకపోయినాడు. అటువంటి భర్తలు నీ మధ్య ఉన్నారా? ప్రేమ చూపించలేకపోయాడు యాకోబు. ఈమె ఒక్కటే ఆధారమే, ఒక్కటే దైవమే, ఒకటే సర్వ సృష్టికర్త అయిన దేవుడికి మొరపెడుతుంది. లోకమతం చేసి ఆమెను చిన్న చూపు చూసింది, జబ్బు కళ్ళను చూసింది, అందం లేని సౌందర్యం లేని ఆ స్త్రీగా చూసింది, నిరాకరించబడిన స్త్రీగా చూసింది. లోకము భర్త ప్రేమ పొందలేక క్షీణించిపోయింది ఆ లేయ. అనేక మార్లు పరకగల్లో ఏడ్చి కన్నీరు పెట్టుకొని దేవుడికి మొదలు పెడుతుంది.
పిల్లగా తన భర్త కాడ ప్రేమ పొందాలని ఆశపడుతుంది. అయితే యాకోబు లేయాను సహించిన తర్వాత, అంటే భార్యను కూడిన తర్వాత మొత్తం 6 కుమారులు 6 కుమార్తెలు దేవుడు ఆ బిడ్డగా అనుగ్రహించినాడు పిల్లగా. అయితే ఆమె నిరాకరించబడి ఉన్నది, విరిగి నలిగిన మనసు ఉంది. దేవుడు అంటున్నాడు, ఆమె పక్షాన నేను ఉన్నాను, నేను ఆశీర్వడే ఉన్నాను అంటున్నాడు. యాకోబు ఇచ్చిన సంతానము 12 గోత్రాలు. ఈ రోజు మనము ఏ గోత్రం సంబంధించిన వారుగా ఉన్నామో చెప్పండి. తీయండి లేఖనాలు, పరిశుద్ధ లేఖనాల నుండి ప్రకటన గ్రంథము. మనం ఏ గోత్రం సంబంధించిన వారుగా ఉన్నాము? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి, చదివి వినిపించండి ప్రేమని దేవుని పిల్లగా. ఏడవకము, ఇదిగో దావీదుకు సిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గంధమును విప్పుటకై జయము పొందునని నాతో చెప్పుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన రక్తము చేత కలుగుబడుతున్నావు నీవు. యూదా గోత్రపు సింహం ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరు? యూదా గోత్రపు సింహం ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన రక్తం చేత కలుగుబడుతున్న మనము ఆయన బిడ్డలము. మనం ఇలాంటి వారము యూదా గోత్రపు సింహపు వారుగా ఉన్నాము. అయితే ఈ యూదా గోత్రపు సింహము ఎక్కడ పుట్టినది, ఈ గోత్రం ఎక్కడ పుట్టినది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదైతే నిరాకరించబడిందో, ఏదైతే తప్పుకుండా అని చెప్పిందో ఆ సంతానము నుంచే యూదా గోత్రమును పుట్టుకొని వచ్చింది. ఏంది? ఆ సంతానమే, ఆ సంతానమే లేయా. ఆ లేయా సంతానం నుంచి వచ్చిన గోత్రమే యూదా గోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. 4వ వ్యక్తి లేయా కుమారులలో 4వ వ్యక్తి యూదా. ఆ యూదే గోత్రాలు. యాకోబుకి పుట్టిన కుమారులలో 12 గోత్రములు. ఎన్ని గోత్రములు? 12 గోత్రములు. 12లో 4వ గోత్రము ఎవరంటే యూదా గోత్రము. 24వ వ్యక్తి యూదా. ఆ యూదా గోత్రము నుంచి ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి లోకం ఆమెను ఏమి చూసింది? చొప్పు కళ్ళని చూసింది. లోకం ఆమెను ఏమి చూసింది? నిరాకరించబడిన స్త్రీగా చూసింది. యాకోబు ఆమెను ప్రేమించారా? ప్రేమించలేదు. తన ఇంటి వారు ఆమెను ప్రేమించారా? ప్రేమించలేదు. ఈరోజు నా ప్రభువుతో మాట్లాడుతున్నాడు. నువ్వు బంధకములతో బంధింపబడి ఉంటే, అంధకారంలో నువ్వు జీవించినట్లయితే, బలహీనలో నువ్వు నివసించినట్లయితే, ఈ రోజు నా ప్రభు అంటున్నాడు విరిగి తీయని. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము ఒకసారి చదవండి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసీనుడు ఉన్నాడు. ఎవరి దగ్గర ఆసీనుడు ఉన్నాడు? విరిగి నలిగిన మనసు దగ్గర యెహోవా ఆసీనుడు ఉన్నాడు. లేయా మనసు ఏమైపోయింది? విరిగిపోయింది, నలిగిపోయింది, బాధింపబడినది, ప్రేమ పొందుకోలేకపోయింది, లోకల చిన్న చూపు చూసినది. కానీ ఆ సంతానం నుంచి, ఆ యూదా గోత్రముల నుంచి నా యేసయ్య జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆశీనుడే ఉన్నాడు. ఎవరున్నారు?
యెహోవా ఆశీనుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు నువ్వు బాధపడుతున్నావా? నువ్వు కుంగిపోతున్నావా? నా భర్త ప్రేమ నేను పొందలేకపోతున్నానా? నా కన్యవాడు నన్ను ప్రేమించలేకపోతున్నారా? నా వాడు నన్ను బాధపడుతున్నారా? ఈ లోకము నన్ను చిన్ని చూపు చూస్తుందా? ధనము లేదని చెప్పి చిన్ని చూపు చూస్తుందా? కూటికి నీటికి లేదని చెప్పి చిన్న చూపు చూస్తుందా? అయితే నా దేవుడి జీవన మీద మాట్లాడుతున్నాడు. నీ పక్షాన నేనున్నాను. నేను నమ్మదగిన దేవుడిని. మృతుడినైతే కానీ యుగ యుగములకు నేను సజీవుడై ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడన్నా యుగ యుగములకి ఆయన ఈ లోకంలో మూత పొంది ఉన్నాడు. శ్రమల ద్వారా మూత పొంది ఉన్నాడు. అవిహారం చేశాడు, హింస పెట్టాడు, కొరడాలతో కొట్టాడు నా తండ్రిని. ఆయన గాయాలు 5,000 గాయాలైన వంటి మీద చర్మములు చీల్చబడినది, దున్నపబడిన శరీరం అయింది. ఈ లోకమే ఆయన దేవాది దేవుడైన జీవాలమైన ప్రభువు ఆయన నిందించి బాధించి శ్రమ పెడితే ఆయన ఈ లోకం మొత్తానికి ఆయన పరిశుద్ధమైన రక్తం చేత మనందరి నిత్య జీవానికి వారసులు చేసి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థనశాలలో వస్తున్నాడు. మనమందరము ఇప్పుడు మన సుందర్ గారు చెప్పినట్లుగా ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు, గొప్ప స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే దేవుడికి ఏదైనా అసాధ్యం ఉండదా? లేదు, సమస్తము సాధ్యము. మన ప్రార్థన వలన దేవుడు సంతోషంగా స్వీకరిస్తున్నాడు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రకటన వెళ్ళారా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రేమ ప్రార్థనశాలలో ఆయన కృప నిరంతరం ఇక్కడ ఉన్నది. తన బిడ్డలైన తన సేవకులైన తన దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి, వాక్యాన్ని అనుసరించండి, వాక్యాన్ని సొంతగా స్వీకరించండి. నువ్వు ఆహారాన్ని ఎలాగైతే భుజిస్తున్నావో నీ వాక్యాన్ని కూడా అలాగే భుజించాలి, నవ్వాలి, జీర్ణించుకోవాలి. ఆ జీర్ణించుకునే వాక్యమే నీ రక్తంలో ప్రవేశించాలి. హల్లెలూయా. ఆ రక్తంలో ప్రవేశించిన నువ్వు నిత్య జీవానికి వారసులవుతావు. హల్లెలూయా. ప్రియమైన ఎప్పుడు బాధపడవద్దు, ఎప్పుడు బాధపడవద్దు. నా బంధువులు లేరు, నా కన్నవాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా భార్య నన్ను ప్రేమించట్లేదు. ఎప్పుడు కుంగిపోవద్దు ప్రేమంటే జనంగమా. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యేసు వైపు కనులెత్తుచున్నావో, యేసు వైపు నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నావో అప్పుడే యేసు నీకు ఆశీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమగా ఈ కొద్ది వాటి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించి మనందరి జీవితంలో ఫలించి కృపను దేవుడు అనుగ్రహించి గాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలో నుంచి ప్రార్థన చేసుకోండి. వాక్యం కొరకు ప్రార్థన చేయండి. వాక్యంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ప్రార్థన చేయండి. లే జీవితంలో నేను కూడా కుంగిపోయానయ్యా, 10 విధాలుగా ఉన్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేయండి. ఇదే ఎలాగైతే ఆశీర్వదించాడు, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. లే నుంచి ఎలాగైతే నా యేసయ్య జన్మించున్నాడు, ఈరోజు నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించండి, అందరూ కలిసి ప్రార్థించండి. కొద్ది నిమిషాలు నీ హృదయాన్ని దేవుడికి అప్పగించింది. దేవుడు ఈ రోజు నాతో మాట్లాడుతున్నాడు. విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలు యెహోవా అతనికి ఆశీనుడై ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. 2 నిమిషాలు ఇది పక్కన ఎవరైనా అనుకుంటారు సిగ్గుపడము. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి ఉన్నాడు. దేవుడు అక్కడ కనికరించున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ చేయండి. 2 నిమిషాలు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. 2 నిమిషాలు దేవునికి సమర్పించండి నీ హృదయాన్ని. నీ జీవితంలో మార్పు లేకపోతే,
నీ జీవితంలో మార్పు లేకపోతే నువ్వు ప్రార్థనకు వచ్చిన ప్రయోజనం లేదు. నీ జీవితంలో మార్పు రావాలి, నీ కుటుంబంలో మార్పు రావాలి, నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలి. లేక జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు జరిగించున్నాడు. అసాధ్యమైన సుసాధ్యంగా మార్చగలిగినాడు నా దేవుడు. ప్రార్థన చేయండి. స్తోత్రమైన స్తోత్రం ఇక్కడ పరిశుద్ధమైన సర్వశక్తిమంతుడైన దేవా, ఈ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నిర్మాణానికి స్తోత్రములు తండ్రి. అయ్యా యోగ్యత లేని వాడి ప్రభా, వంటి వాడి పనికిరటువంటి వాడి ప్రభా, అయ్యా తండ్రి నీ సన్నిధానములో నివసించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రములైనా. అయ్యా తండ్రి ఈ లోకములను చూస్తున్నారు అవహారం చేశారు ప్రభా, ముందు వేసి మనం బాధ పెట్టారు ప్రభా, నీకు నాకేమీ లేదని చెప్పి అనేక మంది ఉన్నారు తండ్రి. ఈ రోజున ఏది ఉన్నా ఏమి లేకపోయినా ప్రభా, నీ వైపు ఆకాశం వైపు కనులు ఎత్తుచున్నాను నాయనా, ఆకాశం వైపు కనులు ఎత్తుచున్నాను నాయనా. నీవే నాకు ధైర్యమునైనా, నీవే నాకు బలమునైనా, నీవే నాకు శక్తి అని చెప్పి మోకరించి ప్రార్థించి ప్రియ దైవజనమా ప్రార్థించి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలి. నీ దేవుడు సిద్ధపడి ఉన్నాడు. లేవ జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నది. ఇప్పుడు 12 గోత్రాల 4వ గోత్రమైన యూదా గోత్రంలో నుంచి వచ్చిన సింహము నజరేయుడైన యేసుక్రీస్తు లోకాన్ని శాసించాడు. ఆమేన్. స్తోత్రమైన స్తోత్రం తండ్రి. నీ బిడ్డలు ప్రార్థించగా ప్రభు ప్రార్థనను ఆలకించండి. వాళ్ళు ఏడుపులు యాత్సలను మీరు వినండి ప్రభు. సమాధానకర్తైన దేవుడు తండ్రి, మీరు సమాధాన గల ప్రేమని దేవుడు మీరు మాకు చెప్పిన రీతిగా ప్రభుత్వించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా నీ ఆశీర్వాదం అంటుంది నాయన, నీ పరమ నీ శక్తులను పోతుంది నాయన. మేము ఇంటికి గృహానికి వెళుచుండగా ప్రభా ఆత్మీయమైన జీవితంలో మేము జీవించే కృపను దయచేయమని వాక్యం మా హృదయంలో ఫలించి 30 60 100 ఫలించి ప్రభా నీ మహిమపరచుకోమని అయ్యా మీ కుమారుడైన మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పెద్దబడిన వాక్యం అందరి హృదయాల్లో దేవుడి నీరు కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. అందరికీ ప్రకటన చేస్తున్నాను. దేశాల పునాదులు కూడా బద్దలు కొట్టుకుని బయటకు వచ్చారు దేవుని యొక్క సేవకులైన వారు. కాబట్టి దేవుని యొక్క సేవకుల్ని ఆయన పిల్లల్ని బంధించడం ఎవరి సాధ్యము కాదు. కాబట్టి మనకు ఏ ఆటంకాలు అయితే వస్తున్నాయో అట్టి ఆటంకాలన్నీ తెలియపోవాలని ప్రతి ఒక్కరూ ఉదయకాలమున లేచి పెందల కడని ఏం చేయాలి? పెందల కడని లేచి. నిన్న శనివారం రోజు ఎంతమంది ఉదయకాల ప్రార్థనలు ఉన్నారో మాకైతే తెలియదు. ఉన్నవారికి అందరికీ తెలుసు. ఏం చెప్పాడు ఆ రోజు? ఎంతమంది ఉన్నారు? నేను పెందల కడనే వస్తున్నాను, పెందల కడనే మీతో మాట్లాడాలని నేను ఆలోచన చేస్తున్నాను, కానీ నా మాటలకి వినటకు ఎవరు చెవి ఇవ్వట్లేదు. దేవుడు మన గురించి చింతిస్తున్నాడు. పెందలకడనే ఆయన వస్తున్నాడంట ఉదయకాల సమయంలో. ఎందుకు? మనల్ని పలకరించడానికి, మనతో మాట్లాడాలి. ప్రతి వారితో దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాలి? ఆయన కార్యములను చేయాలి. ఆయన మనం సృష్టించుకున్నదే ఆయన కార్యాలు మనము బయలుపరచడానికి, అనేకులకు తెలియపరచడానికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా, మేమందరం ఈ కొండతో నువ్వు మాట్లాడు. ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఉన్నామంటే అక్కడికి వెళ్తున్నట్టు ఎంతమందికి తెలుసు? ఇది గొప్ప రహస్యం. ప్రభు ఏమని సెలవిస్తున్నాడు? ఎంత ఉండాలా మనకి? ఆవగింజంతైన విశ్వాసము మీలో ఉంటే అంటున్నాడు. ఉంటే అంటే అర్థం ఏంటి? ఉందనా? లేదు. ఒక్కరు కూడా ఆవగింజంతైన విశ్వాసం యేసయ్య మనకు కార్యం చేస్తాడని ఎవరికి విశ్వాసం లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు మీలో ఉంటే.
సింపుల్గా చెప్తున్నాడు. ఆయన ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడు అంటే, ఆవగింజంత విశ్వాసం మీద ఉంటే ఈ కొండ వెళ్ళి అక్కడ ఇంకో చోటకి వెళ్ళమంటే వెళ్ళిపోతుంది. సముద్రమా నీ జలచరాలను ఆగు అంటే ఆగిపోతుంది. ఆకాశమా నువ్వు వర్షించొద్దు ఆగిపోంటే వర్షం కూడా ఆగిపోతుంది. సర్వ సృష్టి దేవుని స్వాధీనంలో ఉన్నది. ఆ దేవాది దేవుడు అధికారమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఇంతవరకు దేవుడు లేఖనంలో ద్వారా మనతో మాట్లాడింది ఏంటంటే, మనం ఎంత బలహీనులమో మనల్ని గుర్తు చేస్తుంది. విశ్వాసంలో మనం బలహీనులుగా ఉండకూడదు. అవిశ్వాసం అనేది కూడా ఒక పాపమే. అవిశ్వాసము పాపం. దేవుని యందు విశ్వాసం ఉంచాలి తప్ప ఎక్కడ అవిశ్వాసానికి మనం గురవ్వకూడదు. ఇక్కడ చెప్పబడిన వాక్యంలో కూడా మరి అక్కడ ఆమె కూడా ఏం చేసింది? విశ్వాసం కలిగింది, దేవుని నమ్మకం కలిగి ఉంది. ఎంతమంది అయితే బలముగా విశ్వాసంగా మనము కట్టుకొని ఉంటాము వాక్యాన్ని. మాట్లాడవచ్చు మీరందరూ ప్రకృతితో. ఎంతమంది మాట్లాడారు? నేను మాట్లాడాను. మీరు ఎంతమంది మాట్లాడగలుగుతారు? 2017వ సంవత్సరం అనుకుంటా మేము మీటింగ్ ఏర్పాటు చేసాం 3 రోజులు. ఈ 3 రోజుల మీటింగుల్లో అంతకుముందు పెట్టిన మీటింగ్, ప్రతి మీటింగ్ కూడా వర్షం కరెక్ట్గా మేము మీటింగ్ స్టార్ట్ చేసిన రోజే వర్షం పడిపోయి ఆగిపోతుంది. ఇందులో నేను, ఆనంద్, ఇంకా మిగతా సహోదరులు ఇమ్మని మేము అందరం కష్టాలు చేయడంతో మీటింగ్లు జరిపించుకున్నప్పుడు ఎగతాలు చేశారు మమ్మల్ని. ఏమని చేశారంటే, వానలు పడుతున్నాయంటే వీళ్ళు పవిత్ర మంత్రులు లేదు, పెద్ద నీతి మంత్రులు వేసరికి వాన పడుతుందని ఎగతాళి చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? రోషం కలిగి ప్రార్థన చేయాలి. ఏది చేయాలగా నేను ప్రార్థన చేయాలని నిర్ణయించుకుని ఒకరోజు మరలా 2015లో మీటింగ్ పెడుతున్నప్పుడు కూడా ఇలాగే వర్షం స్టార్ట్ అయింది. అంటే 7:30కి మనం మీటింగ్ స్టార్ట్ చేస్తుంటే మనకు 5:30కి 6 గంటలకే వర్షం స్టార్ట్ అయింది. ఏకాంతంగా ప్రార్థనకు వచ్చి నేను ప్రార్థించడం జరిగింది. ప్రకృతి దేవుడు నీకు ఒక అధికారం ఇచ్చాడు, నాకు ఒక అధికారం ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు, నాకు ఒక పని ఇచ్చాడు. నా పని నేను చేస్తున్నా, నా పనికి నువ్వు ఆటంకపరచకుండా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అన్నప్పుడు వర్షం ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయి చుట్టుపక్కల అంత లెక్క వర్షం పడింది. కానీ మన బాపిష్టపాలెం గ్రామంలో వర్షం పడలేదు. మనం మాట్లాడచ్చు, ప్రకృతి విశ్వాసం ఉంటే మాట్లాడచ్చు. నేను మాట్లాడా, నీ పని నీవు చేసుకో, నా పని నేను చేసుకుంటాను. నేను నా దేవుణ్ణి స్తుతించే పనిలో నేను ఉన్నాను. అనేకులు సమకూర్చుకొని స్తుతించే పనిలో నేను ఉన్నప్పుడు మరి నాకెందుకు నువ్వు ఆటంకపరుస్తున్నానప్పుడు ఆ వర్షం ఆగిపోయి 3 రోజుల మీటింగ్లో ఏం జరిగింది? ఎంతమంది అయితే విమర్శించారో వాళ్ళందరి నోళ్ళు మూడు దేవుడు ముగించేశాడు ఆ క్షణంలో. అప్పుడే నాకు బలమైన విశ్వాసం కలిగింది. నిజముగా నా మాటలో దేవుడు ఆలకిస్తున్నాడు, ప్రకృతి కూడా నా మాటలకు లోపడుతుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం కలిగి ఉంది. ఆ క్షణంలోనే రాజు గారు కూడా నాకు ఒక కితాబు ఇచ్చాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు వర్షం పడుతుంది కదా అంటే, ఆ పాస్టర్ గారు నాకు అన్నాడు, ఏంటయ్యా నువ్వు ఎప్పుడు చూసిన వర్షాకాలంలో పెడతాను, వాడ పెట్టగానే వర్షం వచ్చేది వెనకాలని. పాస్టర్ గారు ఈరోజు వర్షం పడదు. ఏమన్నా ఈరోజు వర్షం పడదంటే, వర్షాకాలంలో ప్రార్థన మీటింగ్లు పెట్టి వర్షం పడదని ఇతరుల వాదన చేస్తామంటారు అని చెప్పేసి మనం బాగా చనువుగా మాట్లాడతాం, కొద్దిగా గతించినట్టు మాట్లాడతాం. ఈ రోజు వర్షం పడదు, నాకు ఈ 3 రోజుల మీటింగ్లు అయిపోయిన దాకా వర్షం పడదు పాస్టర్ గారు అని చెప్తే ఆయన నమ్మల. తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి నీ విశ్వాసము గట్టిదయ్యాలి. ఏమన్నాడు? నీ విశ్వాసం గట్టిదిరా. మళ్ళీ ఇంటికి వచ్చి నాతో అంటున్నాడు, నీ విశ్వాసం చాలా బలమైనది, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నువ్వు అన్నట్టుగానే 3 రోజులు వర్షం ఆగింది. 3 రోజుల తర్వాత 4వ రోజు వర్షం పడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే అందరూ విశ్వాసంలో బలముగా ఉండండి, దేవుని యందు నమ్మకం కలిగి ఉండండి. మన పెద్దలు సుందరరావు గారు చెప్పినట్టుగా దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఏం చేయాలి? అందరూ దేవుని యందు నమ్మకం ఉంచుతారు. మనకు అసాధ్యం అనుకున్న ప్రతిదీ కూడా సుసాధ్యముగా మారుస్తారని దేవుడే సెలవిచ్చాడు. ఏమని? మీకు అసాధ్యం అనేది ఈ భూలోకంలో ఏది లేదు. మిమ్మల్ని ఆటంకపరచగలిగేది ఈ భూలోకంలో ఏది లేదు. ఏదైనా ఉన్నదంటే అది మన అవిశ్వాసమే. దానిని మనల్ని తీసి పక్కకు పడవేసి దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అని మనము విశ్వాసభరితులమై మన విశ్వాస జీవితాన్ని దేవునికి అర్పణ చేసుకొని మన హృదయాల యందు ప్రభువుని స్థిరుడిగా చేసుకోవాలి. ఏం చేయాలి? మన హృదయంలో
స్థిరుడుగా చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయడానికి ఆయన సమర్థుడని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని నమ్మండి. మన మందిరానికి ఏ ఆటంకం వచ్చినా దాన్ని అడ్డు తొలగించేవాడు మన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు అని ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో దేవుని యందు నమ్మకం ఉంచండి. కృప చూపించమని ప్రార్థన చేయండి. ఇక నుంచి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ఎడతెగగా ప్రార్థన చేయాలి. నిరంతరము ప్రార్థన చేయాలి. మీరు వేస్తున్న ప్రతి అడుగులో కూడా ప్రార్థన ఉండాలి. దేని గురించి? ప్రభువా, మేము మందిరం కట్టుకుంటున్నామయ్యా, మాకు మందిరము కావాలి, మేము సమకూర్చుకోవాలి, మేమందరం ఒక చోట సమకూడడానికి మాకు మందిరము కావాలి, కాబట్టి నీ సహాయం మాకు కావాలి ప్రభువా అని అందరూ ఏక మనసు కలిగి ప్రతిరోజు ప్రార్థన చేయండి. వీలైతే ఉదయకాల ప్రార్థనలు కూడా పాల్గొనండి. మేమందరం కూడా చాలా మందిని మరి ఉదయకాలంలో ఫోన్లలో కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థనలో పాల్గొంటున్నాము. మరి మీరు కూడా పాల్గొని దేవుని యొక్క కృపను పొందుకోవాలని ప్రభువు అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. కానుకల సమయం.